మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరొక కాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. శ్రీదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, నిర్జనకు ఏర్పరిచిన దినవాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-5 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-5 వరకు ఈ విధంగా రాయబడినవి. మీ కొరకును లవోదికీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. పౌలు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ ప్రభువుని బట్టి, ప్రభు యొక్క పరిచర్యను బట్టి, ప్రభు యొక్క మాటలలో, ప్రభు యొక్క ప్రేమలో, క్రీస్తును గూర్చిన ఆ యొక్క ఉద్దేశాలు, అంటే క్రీస్తు యొక్క మనస్సు నెరిగిన వాడై దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతూ, మరి బుద్ధి జ్ఞానములు, సర్వసంపదలు మరి క్రీస్తునందు గుప్తమైనవి కాబట్టి ఆ క్రీస్తును గూర్చిన మాటలను ఆనాడు కొలస్సీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తెలియజేసిన మాట. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీ కొరకు లవోదికీయ వారి కొరకు శరీర రీతిగా అంటాడు. అంటే ఏంటి? తాను దేవుని యొక్క పత్రికగా ఉన్న తాను ప్రభు యొక్క మాటలను, ప్రభు యొక్క ఉద్దేశాలను ఆనాడు కొలస్సీలకి, మరి లవోదికీయలో ఉన్న వారి కొరకు ఈ మాటలు అనే విషయాన్ని గుర్తు చేశాడు. దేవుని మాటలను, దేవుని ఉద్దేశాలను తెలియజేస్తూ క్రీస్తు ప్రేమకు తగినట్లుగా మీరు జీవించండి అంటున్నాడు. అంటే ఏది దేవుడు మనకిచ్చాడో, దేవుని యొద్ద నుండి మనం పొందుకుంటున్నామో ఆ కలిగి ఉన్న దాన్ని బట్టి, ప్రభువుని బట్టి, పరలోక సంబంధమైన వాటి యందు మనము మనస్సు కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను అన్నాడు. అంటే తన పత్రిక వారిని విశ్వాసములోనికి, ప్రభువులోనికి, పరిశుద్ధాత్మలోనికి, తండ్రి యొద్దకు చేర్చేదిగా, ఆదియందు వాక్యమైన దేవుడు శరీరధారి అయిన క్రీస్తు ద్వారా మన మధ్య నివసించి ఆయన మనకిచ్చిన యొక్క రక్షణ ఏదైతే ఉందో అదే వాక్యాన్ని మరి ప్రభు యొక్క మాటగా, ప్రభు యొక్క పత్రికగా పౌలు ఇక్కడ ఆనాడు కొలస్సీ సంఘానికి, లవోదికీయలో ఉండే సంఘాలను గుర్తు చెప్తున్నాడు. ఎందు నిమిత్తం అంటే మనము క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క రాజ్య నివాసము కొరకు మనం జీవించాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, బుద్ధి జ్ఞానములు, సర్వసంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నవి అంటున్నాడు. ఇప్పుడు క్రీస్తునందు మనకు ఉండే ఆ యొక్క సమస్తాన్ని మనం పొందుకోవాలని, ఆ విధంగా దేవునితో జీవనాన్ని కొనసాగించాలని, ఆయన రాజ్యంలో ప్రవేశించాలనేది పౌలు యొక్క ఉద్దేశము. కాబట్టి అంటున్నాడు, వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యములు కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకుని వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను అంటాడు. అంటే ఎవరైతే క్రీస్తు కొరకు, ఎవరైతే క్రీస్తు నిమిత్తము, ఎవరైతే క్రీస్తు ప్రేమకు మరి ఆయన యొద్దకు నడిపింపబడుతున్న వారైనారో అట్టి వారందరికీ మరి పౌలు ఈ పత్రిక ద్వారా తెలియజేసిన మాట. అంటే మనము క్రీస్తుని కలిగి ఉంటే క్రీస్తుతో మనకుండే యొక్క సంబంధము అది పరలోక సంబంధమే తప్ప భూ సంబంధమైంది కాదు. అందును బట్టి అంటున్నాడు, వారు ప్రేమయందు అతుకబడి అంటున్నాడు. ఎవరైతే ప్రభునందు విశ్వాసం కలిగి ఉంటారో వారు ప్రభునందు అతుకబడిన వారిగా, ముద్రింపబడిన వారిగా, క్రీస్తును పోలిన వారిగా వారు ఉంటారు. కాబట్టి సంపూర్ణ గ్రహింపు యొక్క
సకల ఐశ్వర్యములు అంటాడంటే క్రీస్తుని గూర్చిన సంపూర్ణ గ్రహింపు. ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి పంపబడి ఉన్నాడో, ఆయన వచ్చిన విధానం ఏదైతే ఉందో ఎరిగి గ్రహించి మరణము నుండి పాపం నుండి మనల్ని తప్పించడానికి క్రీస్తు ఈ లోకానికి తండ్రి యొద్ద నుండి పంపబడ్డాడు. శరీరధారిగా మన మధ్య నివసించిన క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మనము బుద్ధి జ్ఞానములు కలిగి దేవుని యందు నిలిచి ఉండాలి. అందునే అంటున్నాడు ఇక్కడ, సంపూర్ణ గ్రహింపు యొక్కయు సకలైశ్వర్యములు కలిగిన వారై అంటున్నాడు. సకలైశ్వర్యములు అంటే పరలోక సంబంధమైన దేవుని యొక్క సముఖమందు ఆయన రాజ్యములో ఆయన ఎదుట ఆయనతో పాటు జీవించే ధన్యత కలిగిన వారమై మనం ఉండాలి అంటూ దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. క్రీస్తుని స్పష్టంగా ప్రభువే దేవుడని, ఆయనే సమస్తమును కలిగిన వాడని, ఆది యందు ఉన్నవాడని, తండ్రితో ఉన్నవాడని, తండ్రితో ఉన్న ఆయన నేడు శరీరధారిగా కన్యమరియ గర్భాన్న ఆయన ఉద్భవించి మనకు రక్షణను ఇచ్చినున్నాడు. కానీ రక్షణ లేని మనల్ని రక్షణలోనికి నడిపించాడు. పాపులమైన మనలను ప్రత్యేకపరిచి మన పాపములన్నీ కొట్టివేయడానికి ఆయన మన నిమిత్తము శరీరధారిగా వచ్చి శిలోమరణం పొంది మనం పొందవలసిన గాయాలు దెబ్బలు అన్నీ ఆయన ధరించి నీకు నాకు నేడు విమోచన అనుగ్రహించి నిత్యరాజ్యాన్ని ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే. ఎలాగంట? ప్రభువుని పూర్తిగా తెలుసుకొని ఆయన వాక్యాన్ని బట్టి ఆయనను బట్టి తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను అన్నాడు. ఎవరైతే ప్రభు కొరకు ప్రత్యేకింపబడుతున్నారో వారందరి నిమిత్తము పౌలు యొక్క పోరాట పత్రిక. అవును, ఆనాడు కొలస్సీలకైతేనేమి, నేడు సార్వత్రిక సంఘానికైతేనేమి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అన్నాడు. ప్రభువునందే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు గుప్తమై ఉన్నవి. కాబట్టి సొలొమోను మహారాజు మరి రాజుగా చేయబడిన తర్వాత దేవుడు తనను ఆశీర్వదించినప్పుడు ఏది కావాలని దేవుడు అడిగితే తను అంటున్నాడు, ప్రభువా నీ ప్రజలైన వారిని ఏలులకు నాకు బుద్ధి జ్ఞానాలను అనుగ్రహించు, జ్ఞానాత్మను దయచే, ఏది మంచో ఏది చెరో తెలుసుకుని ప్రవర్తించినట్లు నీవు నీ జ్ఞానాన్ని నాకు దయచేయమన్నాడు. అవును బిడ్డలారా, ఎందుకంటే ఈ లోక జ్ఞానము మనల్ని నిత్యదానికి నడిపించదు కాదు, కానీ ప్రభు యొక్క జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానము మనము నిత్యత్వంలో ప్రవేశించడానికి అది ఎన్నదో ఉన్నతమైనది. కాబట్టి ఇక్కడ ప్రభువును గురించి పౌలు చెప్తున్నాడు, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి, ప్రభువునందవి ఉన్నవి. కాబట్టి ప్రభువు దగ్గర మనం ఆయన్ని పొందుకోవాలి. ఎలాగా? ఎవడైనాను చక్కగా మాటల చేత మిమ్మను మోసపరచకుండానట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను అంటాడు. క్రీస్తుని కాక, క్రీస్తు వాక్యమును కాక, లేఖనానుసారంగా కాక, ప్రవక్తల యొక్క విషయాలను కాక, తమ సొంత ఆలోచనల చేత తలంపుల చేత మీ మధ్య మరి ప్రవచించువారేగా ఉన్నారో వారిని బట్టి జాగ్రత్త పడండి అంటున్నాడు. క్రీస్తుని అంగీకరింపని వారు అనేకులు క్రీస్తు బిడలమని చెప్పుకున్న వారే ఉన్నారు. కాబట్టి అబద్ధ బోధకులను బట్టి, అబద్ధ ప్రవక్తలను గురించి, దేవుని యొక్క పరిచర్యలో మనం ఎట్టివారై ఉండాలో అది క్రీస్తు మాట కాదో నువ్వు గ్రహించమనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేయుచున్నాడు. మరి ఎలాంటి వారంట? ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచకుండానట్లు ఈ సంగతి తెలిసి తుప్పుచున్నారంట. చక్కని మాటలు అంట, హెచ్చరికలు ఉండవు, ప్రభువుని కూర్చో ఉండదు, ఏది ఉండదు. లోక సంబంధమైన మాటలను, మరి ఆకర్షించే మాటలను మాట్లాడుతూ మరి ప్రభువును గురించి చెప్తున్నామంటున్నారు. కానీ ఇటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు పౌలు. ఎందుకని? వారి బోధల ద్వారా మీరు మరణానికి పాపానికి లోనవుతారు. కాబట్టి క్రీస్తు లేకుండా, క్రీస్తు మాట లేకుండా, ఆయన ఉద్దేశాలు లేకుండా మరి జరిగే పరిచర్యలను గూర్చి కూడా అక్కడ పౌలు ప్రస్తావించాడు. అందుకంటున్నాడు, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అంటున్నాడు. క్రీస్తునందు స్థిర విశ్వాసము, ప్రభునందు విశ్వాసము, విశ్వాసము లేని వారుగా కాక, నిరీక్షణ లేని వారుగా కాక, క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి
ఆయన ఉద్దేశాలను బట్టి మనము జీవించాలి. కాబట్టి పౌలు చెప్తున్న మాట, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నా ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి అంటాడంటే ఆత్మానుసారంగా ఆదికర్త అయిన మరి దేవుని యొక్క మాటలండు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసి అని ఎలాగైతే ఆయన తనతో పాటు ఉన్న తన కుమారుని బట్టి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను బట్టి పౌలు ఇక్కడ చెప్తున్న మాట అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను ఆత్మ విషయములో మీతో కూడా ఉండి అన్నాడంటే ఆత్మరూపిగా ఆదరణకర్త ద్వారా నేడు పౌలు మనతో మాట్లాడుతున్నాడు. సంఘము క్రీస్తు కొరకు, క్రీస్తు శరీరముగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అందుకే అంటున్నాడు, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందు అలాగే మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుతున్నాను అంటాడు. కాబట్టి మనము ప్రభువునందు స్థిర విశ్వాసము కలిగి, ప్రభువునందు నీతి కలిగి, యథార్థత కలిగి, సత్యమును అనుసరించి ఆ సత్యమునకు మనము సాక్షులమై ఉండాలి. ఎందుకంటే ఆయన యందే సమస్తము గుప్తమైనవి కాబట్టి పౌలు ఏదైతే తెలియజేస్తున్నాడో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు మరి ప్రభువునందు గుప్తమైనవి కాబట్టి ప్రభు చెంత చేరి వాక్యం ద్వారా నడిపింపబడుతూ విశ్వాసములో కట్టబడుతూ క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి ఆయన రెండవ రాకడలో ఆయన త్వరలో రానయ్యున్నప్పుడు ఆయన ఎదుర్కోగలిగిన విశ్వాసులుగా, పరిశుద్ధులుగా, ఆయన చేత ప్రత్యేకింపబడ్డ వారముగా మనమందరం ఉండాలని పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీవు మమ్మల్ని ప్రేమించి మా నిమిత్తము ఈ లోకానికి వచ్చి మా మరణమును, మా పాపమును తొలగించి నా నిమిత్తము, మా నిమిత్తము శిలువ మరణముంది శ్రమను అనుభవించి అయ్యా నేను పొందవలసిన గాయములను, దెబ్బలను మీరు ధరించి భరించి నాకు నేడు మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప రక్షణను బట్టి వందనాలు. ప్రభువా, నిన్ను బట్టి, నీ మాటను బట్టి జీవించుటకు మాకు నేర్పించండి నాయన. బుద్ధి జ్ఞానములు నీ యొద్ద గుప్తమైనవి కాబట్టి నాయన, ఏది మేలైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది నీ యొద్దకు మమ్మల్ని చేర్చేదైనదో దాన్ని గ్రహించి ఆ ప్రకారము మేము జీవించుటకు మాకు నేర్పించండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్థిరపరచువాడవు. వారి రోగస్థితి నుంచి వారిని లేవనెత్తి సంపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనస్సు కలిగి పాపక్షమాపణ కలిగి ప్రభువా నీ నిత్యరాజ్యములో నీతో జీవించగలిగే ప్రతి వారికి నీ కృప దయచేయండి. నేను పరిచర్యలో, సేవలో నీ సన్నిధి, నీ సహాయము మా ప్రయాణించమని, నీ రాకడకు తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ నాడు మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనను క్షమించు. శోధనలో తేకాదు శోధన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఎన్నవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.